నమస్కారం. మీ అందరికీ భాను కథలలోకి స్వాగతం. కిషోర్ చాలాసేపు ఆలోచించుకున్నాడు. జవాబు ఏమీ తోచలేదు. నిద్రకూడా పట్టలేదు. సమయం చూసుకున్నాడు. 11:30 అయింది. చాలా సమయం అయిపోయింది, నిద్రపోవాలి అని అనుకుంటూ మనసులో ఏ ఆలోచనలు రానివ్వకుండా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇటు కావేరి 11:30కి మంచి నిద్రలో ఉంది. కలలో వందన వచ్చి, యూనివర్సిటీకి టైం అయిపోతుంది, ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? ఇంక నిద్రపోయింది చాల్లేలే అని లేపింది. కావేరి నిద్రలోని అటు తిరిగి పడుకుంది. నిశ్చితార్థం అని చెప్పి ఇంకా పడుకునే ఉన్నావా? లే, తొందరగా రెడీ అవ్వు. బావ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని రమ లేపింది. కాసేపటికి బజారికి వెళ్దాం, పెళ్లికి షాపింగ్ చేద్దాం అన్నావుగా, వెళ్దాం పద. మమ్మల్ని పిలిచి నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? లే అని సారిక లేపింది. వెంటనే అక్కడికి హేమంత్ వచ్చి, బెంగళూరుకి వెళ్లడానికి ట్రైన్ టైం అయిపోతుంది, ఇంకా పడుకునే ఉన్నావేంటి, పదా, తొందరగా లేచి రెడీకా అని ఆర్డర్ వేస్తూ ఉన్నాడు. ప్రశాంతంగా నిద్రపోతుంటే వంతులు వేసుకుని వచ్చి మరీ లేపుతున్నారే అని చిరాకుగా చెప్పింది. ఎవరు చెప్పినా నిద్రలేవలేదంటే నేను చెప్తే లేస్తావన్నమాట. కావేరి, నాకు మాట ఇచ్చి తప్పావు కదా అని గొంతు వినిపిస్తూ ఉంటే కలలో కావేరి కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న రమ, సారిక, వందన, హేమంత్ అందరూ ఒకే రూపంలో మారిపోతూ ఉన్నారు. వీళ్లందరూ కలిసి ఒకే రూపంలో వచ్చేశారు. వీళ్ళు ఎలా ఉంటారా అని చూస్తూ ఉండగా భయంకరమైన రూపం కంటిముందు కనిపించేసరికి కలలోనే కెవ్వుమని అరుస్తూ ఉండగా కావేరికి మెలకువ వచ్చేసింది. మెలకువకి రాగానే కాసేపు తాను ఎక్కడుందో అర్థంకాక అలాగే కదలకుండా ఉంది. తర్వాత తాను తన అన్నయ్యతో పాటు ఒకే గదిలో ఉంది అని గుర్తుకు రాగానే రిలాక్స్గా ఫీల్ అవుతూ అన్నయ్య వైపు తల తిప్పింది. హేమంత్ మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. హమ్మయ్యా, పక్కన అన్నయ్య ఉన్నాడు, ఇంకా టెన్షన్ లేదు అని అనుకుంటూ హేమంత్ని ప్రశాంతంగా చూస్తూ ఉండగా హఠాత్తుగా హేమంత్ పక్కన భయంకర రూపం ప్రత్యక్షమైంది. హఠాత్తుగా అలా ప్రత్యక్షమయ్యేసరికి కావేరి ఉలిక్కిపడి లేచి కూర్చుని అటే చూసింది. నా ముందు ఒక మాట, నేను లేనప్పుడు ఒక మాట మారిస్తున్నావు కదా కావేరి. నేను చెప్పిన మాటంటే లెక్కలేదు, కాబట్టి నీకోసం నేను ఆగాల్సిన పనిలేదు. ఏ అన్నయ్య కోసం నా మాట లెక్క చేయలేదో ఆ అన్నయ్యకే శిక్ష వేస్తాను అని కీచుగా దయ్యం అరుస్తూ ఉండగానే ఒక్కసారిగా హేమంత్ పడుకున్న మంచంపైకి లేచి గెరగిరా తిరిగింది. అది చూడగానే ఒక్కసారిగా మంచం మీదనుంచి లేచి కిందకి దిగి అన్నయ్యా, అన్నయ్యా అని కేకలు వేసింది. కావేరి అరిచే కొద్దీ మంచం స్పీడ్గా తిరగడం మొదలైంది. కావేరి అరిచి అరిచి ఆయాసం వచ్చేసింది. కాసేపటికి మంచం వేగంగా కిందకి వచ్చేసింది. కావేరి మంచం దగ్గరికి పరిగెత్తి అన్నయ్య అంటూ హేమంత్ని లేపబోయింది. కాని అక్కడ హేమంత్ లేడు, ఏమయ్యాడు అని కంగారుగా చుట్టూ చూస్తూ ఏదో అనుమానం వచ్చి తలపైకి ఎత్తగానే అక్కడ హేమంత్ ఏ ఆధారం లేకుండా అలాగే పడుకుని కనిపించాడు. అది చూసి కంగారు పడిన కావేరి మళ్ళీ గొంతు చించుకుని అన్నయ్యా, అన్నయ్యా అని అరవటం మొదలుపెట్టింది. కాసేపు అరిచిన తరువాత కావేరి, ఇప్పుడు అరిచినంత మాత్రాన అన్నయ్యకి మెలకువరాదు. అన్నయ్యకి మెలకువ వచ్చినా అంత పైనుంచి కంగారు పడిపోతాడేమో. ఇప్పుడు అన్నయ్యని కాపాడేది ఆ దయ్యం మాత్రమే అని అనుకుంది. వెంటనే భయపడుతూ చుట్టూ చూసింది. ఎక్కడా ఆకారం కనిపించకపోయేసరికి
మళ్ళీ తల ఎత్తి పైకి చూసింది. హేమంత్ పక్కన ఆకారం గాలిలో నిలబడి ఉంది. అన్నయ్యని ఏమీ చేయవద్దు అని పెద్దగా అరిచింది. నువ్వు తప్పు చేశావు, ఆ శిక్ష మీ అన్నకు పడుతుంది అని ఆకారం కీచు గొంతుతో అరిచింది. వద్దు, ఇంకా ఆ తప్పు చెయ్యను, మీరు చెప్పినట్టే ఒప్పుకుంటాను అని ఏడుస్తూ చెప్పింది. నిన్న అదే చెప్పావు, ఇవాళ మారిపోయావు కదా, నీ తప్పుకు శిక్ష చూడు అని అంటుండగానే ఆకారం నుంచి అనేక జటలు బయటికి వచ్చి హేమంత్ని చుట్టూ ముట్టాయి. అవి హేమంత్ని నిల్చోపెట్టి పడుకోబెట్టి గిరగిరా తిప్పుతున్నాయి. హేమంత్ మైకల్లో ఉన్నట్టు నిద్రపోతూనే ఉన్నాడు. వద్దు వద్దు, అన్నయ్యని ఏమీ చేయవద్దు, నువ్వేం చెప్పినా వింటాను అని పెద్దగా అరిచింది. అయితే వెళ్ళు, కిషోర్ దగ్గరికి వెళ్ళు, ఇంకెప్పుడు కిషోర్ని విడిచిపెట్టుకు అని ఆకారం కీచుగా అరిచేసరికి నువ్వు చెప్పినట్టే వింటాను, అన్నయ్యని ఏమీ చేయకు అని ఏడుస్తూ చెప్పింది. నువ్వు కిషోర్ చెయ్యి విడిచిపెట్టను, జీవితాంతం నీతో ఉంటాను, నీకు తోడుగా ఉంటాను అని కిషోర్కి చెప్పి కిషోర్తో కలిసి ఇక్కడికి వచ్చేవరకు నీ అన్న ఇలాగే ఉంటాడు. వెళ్ళు, పో అరిచింది. కావేరి ఏడుస్తూ వేగంగా అన్నయ్య గదిలోనుంచి బయటకు వచ్చి మధ్యలో ఉన్న తన గది దాటి కిషోర్ ఉన్న గది వరకు పరిగెత్తింది. ఇటు ఎంతసేపు ప్రయత్నించినా ఇటు కిషోర్కి నిద్ర పట్టలేదు. మనసంతా దిగులుగా అనిపించింది. తల్లి గుర్తుకు వచ్చింది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. కనీసం కిషోర్ చూడను కూడా చూడలేదు. తల్లి 9th క్లాస్ చదువుతుండగా చనిపోయింది. అప్పటినుంచి సతీష్ తప్ప ఇంకెవరు తోడు లేరు. సతీష్ తల్లిదండ్రుల ముందు ఒకలా ఉన్నా, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం తానే అన్ని చూసుకుంటూ ఉన్నాడు. సతీష్కి ఎప్పుడైనా బాగా లేకపోయినా, పండగలు మిగతా ఫంక్షన్ వచ్చినా తల్లిదండ్రులు చక్కగా చూసుకుంటూ ఉంటారు. తనకి ఆ అవకాశం ఎప్పుడూ దక్కలేదు. ఎందుకో కిషోర్కి దిగులుగా అనిపించింది. నా జీవితం ఇలా ఒంటరిగా గడిచి పోవాల్సిందే. నాకు తెలియకుండానే కావేరి మేడం నా దగ్గరికి రావడంతో మేడంను చూసి నా మనసు స్పందిస్తుంది కాని ఇది జరగదు. కావేరి మేడంగారు నాకోసం ఎప్పటికీ రారు. అనవసరంగా ఆశ పడకూడదు అని అనుకుంటూ ఉండగానే కిషోర్ అని పెద్దగా కావేరి అరుపు వినిపించింది. కావేరి అరుపు వినగానే ఆశ్చర్యంగా మంచం మీదనుంచి లేచి చూస్తుండగానే ఒక్కసారిగా తలుపు దడేల్ మని తెరుచుకుని కావేరి వేగంగా వచ్చేసింది. మేడం, నేను తలుపుకి గడిపెట్టు పడుకున్నాను. మీరు లోపలికి ఎలా వచ్చేశారు అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉండగానే కావేరి లోపలికి రావడం కిషోర్ 2 చేతులు పట్టుకుని పెద్దగా ఏడ్చేసింది. మేడం, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఆ చెమటలు ఏంటి? ఆ భయమేమిటి? మళ్ళీ భ్రమపడ్డారా అని కంగారుగా అడిగాడు. కిషోర్, దయ్యం వచ్చేసింది కిషోర్. నిన్ను వదలొద్దంటే వదిలానని అన్నయ్యని కూడా పట్టేసుకుంది. అన్నయ్య మంచంపైన గెరగిరా తిప్పేసింది. అన్నయ్య ఏ ఆధారం లేకుండా పైన తిరుగుతూ ఉన్నాడు. ప్లీజ్ కిషోర్, అన్నయ్యని ఏమీ చేయొద్దని చెప్పు. ఇంకా ఎప్పుడూ నీ చెయ్యి వదలను. మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. అన్నయ్యను వదిలేయమని నువ్వే చెప్పు అని చెబుతూ కిషోర్ చేతులు పట్టుకుని వెక్కి ఏడ్చేసింది కావేరి. మేడం, మీ అన్నయ్య మీ పక్కన గదిలో ఉన్న కూడా భయపడుతూ ఉన్నారా? ఇది మరీ విచిత్రం మేడం. మీ అన్నయ్య ఎంత ధైర్యంగా ఉంటారు. మీరేంటో అంటే దయ్యం అని భయపడిపోతున్నారు. అలా ఏడవకండి మేడం అని చెబుతూ మళ్ళీ చెరవగా కావేరి కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు. నీకేం, నువ్వు అలాగే చెబుతావు. ఇక్కడ దయ్యం నిన్ను విడిచిపెట్టొద్దని పదే నన్ను బెదిరిస్తుంది. నువ్వు మనిషివి కాదు, ఏ మాంత్రికుడో అయి ఉంటావు.
నామీద అన్నయ్య మీద నీ శక్తులను ప్రయోగిస్తున్నావు కదా అని పెద్దగా వెక్కిళ్లు పెడుతూ చెప్పింది. మేడం, చిన్నపిల్లలా ఏడుస్తున్నారు. మీరు అసలు ఏడవద్దు. నాకు సతీష్ తప్ప ఎవరూ లేరు మేడం. వాడి దయ దాక్షిణ్యాలమీదే పెరిగాను. మంత్రాలు ఏంటి, శక్తులు ఏంటి, నా మొహం. మా వీధిలో ఏర్ర నీళ్లు దాటితే ఇలాంటి భ్రమలు కలుగుతాయని అనేవారు. నేను అసలు నమ్మేవాడ్నే కాదు. కాని మిమ్మల్ని చూస్తుంటే అదే నిజమేమో అని నాకు అనుమానం కలుగుతుంది. మీరు ఎక్కడ దాటారో చూసుకోండి, దిష్టి తీయించుకోండి అని చెప్పాడు. నువ్వు ఇలాగే చెబుతున్నావు. దయ్యం అలాగ చెప్తుంది. అన్నయ్య ఇంకోలా చెబుతాడు, అమ్మ ఇంకోలా నమ్ముతుంది. నాన్న కోపంగా తిడుతున్నాడు. అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఏడుస్తూ ఉంది. అయ్యో, మీరు అస్సలు ఏడవద్దు. నేనేమీ ఇబ్బంది పెట్టను. మీరు ఏది చెబితే అది వింటాను అని చెప్పాడు. అయితే ఆ దయ్యంని నా వెంట పడద్దని చెప్పు అని ఏడుస్తూ అడిగింది. దెయ్యానికి చెప్పాలా అని ఒక క్షణం తల రుద్దుకున్నాడు. నువ్వు నీ చెయ్యి కదిలించుకు, నా చెయ్యి విడిచిపెట్టుకు. అక్కడ అన్నయ్యను దయ్యం బంధించింది అని అరిచింది. మీరు ఏది చెబితే అది వింటాను అన్నాను కదా మేడం, ఎందుకు అరుస్తున్నారు అని చెప్పాడు. అలా అయితే దయ్యంతో మా అన్నయ్యని విడిచిపెట్టమని చెప్పు అని చెప్పింది. అయ్యో, దయ్యం ఎక్కడ ఉంటుంది మేడం నేను మాట్లాడడానికి అని అయోమయంగా అడిగాడు. నువ్వు పంపించిన దయ్యమేగా, మాట్లాడటానికి ఏమైంది అని అడిగింది. మేడం, నన్ను చిన్నప్పటినుంచి ఇప్పటివరకు జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్న సతీష్ మీద ఒట్టేసి చెబుతున్నాను. నాకు ఏ దయ్యాలు తెలియవు. ఎవరో 5-6 తప్పించి పెద్దగా మనుషులతోనే పరిచయాలు లేవు. నాకు దయ్యం ఫ్రెండ్ ఏమిటి, నేను పంపించడం ఏంటి అని చెప్పాడు. నువ్వే పంపించావు. మరి నిన్ను వదలొద్దని ఎందుకు చెప్తుంది అని కావేరి ప్రశ్నించింది. నిజంగా దయ్యం అలా చెప్పిందా అని ఆశ్చర్యంగా పైకి మొహం పెట్టినా మనసులో మాత్రం చాలా ఆనందపడుతూ అడిగాడు. ఆ దయ్యం గీయం అతనికి తెలియదు కాని తనను వదలొద్దు అని చెప్పటం కావేరి భ్రమ అని అనుకుంటున్నాడు. అది భ్రమ అయినా సరే మళ్ళీ మళ్ళీ చెబుతుంటే ఇందాక ఉన్న దిగులు తగ్గి కిషోర్కి ఆనందంగా అనిపిస్తూ ఉంది. సోది మాటలు చెబుతూ ఉంటావా? నీవు కిషోర్తో చెప్పమన్న మాట చెబుతావా? నీ అన్నయ్య నీకు వద్దా అని కీచుగా గొంతు వినిపించేసరికి కావేరి ఉలిక్కిపడి అటూ ఇటు చూసింది. ఏంటి మేడం దయ్యం అక్కడ ఉందా? కిషోర్ కూడా కావేరి తల ఎటు తిప్పితే అటు తిప్పుతూ అడిగాడు. ఎవరికి తెలుసు? ఇప్పటివరకు అన్నయ్య దగ్గరే ఉంది. ఇప్పుడు మాటలు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పుడు నాకు మా అన్నయ్య ముఖ్యం. కాబట్టి కిషోర్ చెప్పేస్తున్నాను, మా అన్నయ్య కోసం చెప్పేస్తున్నాను. నిన్ను ఎప్పటికీ వదలను. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. చెప్పేశానుగా నువ్వు వచ్చి మా అన్నయ్యను విడిపించు అని చెప్పింది. ఇప్పుడు మీరు నాతోనేనా చెప్పింది? కిషోర్ ఆశ్చర్యంగా అడిగాడు. నేనేమన్నా కొరియా భాషలో చెప్పానా? తెలుగు భాషలోనేగా చెప్పాను. అది కూడా అర్థమై చావటం లేదా? అక్కడ అన్నయ్య ఇంకా పైనే ఉన్నాడు. తొందరగా రా అని పట్టుకున్న చేత్తో కిషోర్ని లాగింది. వస్తాను మేడం. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను కాని చిన్న డౌట్ తీర్చండి, నన్ను వదలరు అని చెప్పారు. జీవితాంతం తోడుంటారు అని చెప్పారు. అది చెప్పింది నాకే కదా అని అడిగాడు. నీకే చెప్పానురా. ఇందులో నీకు అనుమానం ఏమొచ్చింది? అంటే నా చెయ్యి వదలరు అన్నారు కదా, జీవితాంతం తోడుంటాను అన్నారు కదా, ఏ ఉద్దేశంలో మేడం? ఎలా నాకు తోడుంటారో చెప్పగలరా అని ఆశగా అడిగాడు. ఆ మాటకి కిషోర్ చెయ్యి లాగుతున్న కావేరి ఒక్కసారి ఆగిపోయింది. కిషోర్ ఆత్రంగా చూస్తూ ఉన్నాడు.
కావేరి ఒక్క నిమిషం ఆలోచించింది. కిషోర్ అడిగిన ప్రశ్న అర్థమైంది కాని ఆ జవాబు తన దగ్గర లేదు. నాకు తెలియదు కిషోర్, కాని దయ్యం నాకు కనిపిస్తుంది. దయ్యం మాటలు నాకు వినిపిస్తున్నాయి. అది నన్ను బెదిరిస్తుంది. నీ చెయ్యి వదలొద్దని, ఎప్పుడూ నీ దగ్గరే ఉండమని చెబుతుంది. ఎందుకు చెబుతుందో తెలియదు. ఇలా ఎన్ని రోజులు కనబడుతుందో నాకు తెలియదు. ఇప్పటికీ అయితే నాకు తెలిసింది ఒక్కటే, ఈ దయ్యం నా వెంట పడేవరకు నీ చేతిని మాత్రం వదలను. నీకు నేనేం తోడుంటానో నాకు తెలియదు కాని నీ చెయ్యి పట్టుకుంటే దయ్యం కనబడటం లేదు, బెదిరించడం లేదు. కాబట్టి నీ చెయ్యి మాత్రం వదలను. నువ్వే నాకు తోడు ఉంటావు అని చెప్పింది. ఆ మాట వినగానే కిషోర్ ముఖంలో వెలుగు వస్తూ ఉంటే, ఈ దయ్యాలు నాకు తెలియదు కాని మీరు తోడు ఉండమంటే చాలు. మీకు తోడుగా ఎప్పుడూ నేను ఉంటాను. మీరు ఏది చెప్పినా వింటాను, ఎప్పుడూ మీ పక్కనే ఉంటాను అని గబగబా చెప్పేశాడు. కావేరికి కిషోర్ ఉద్దేశం అర్థమైంది. కాని ఇప్పుడు తన దృష్టిగదిలో ఏ ఆధారం లేకుండా వేలాడుతున్న అన్నయ్య మీద ఉంది కాబట్టి, ముందు మనం అన్నయ్య గదిలోకి వెళ్దాంరా అని కిషోర్ చెయ్యిలాగుతూ అడుగు ముందుకు వేసింది. కిషోర్ కావేరినే చూసుకుంటూ తనతో అడుగు ముందుకు వేశాడు. ఇంకా ఉంది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని కోరుతూ మీ ఎస్జే భాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా భాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.